హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పాత బట్టలు పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు పడేయడానికి వెళ్ళరు. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ పాతది వేలు తీసుకున్నాను. సామాన్యంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిన వెంటనే మనము ఉలన్ బెడ్షీట్లను పక్కన పెడతాం కదా, పక్కన పెట్టడానికి కవర్ అనేది ఉండదు. మీరు ఏం చేయాలి అంటే పాతది ఈ విధంగా వేలు తీసుకొని దీనిపైన బెడ్షీట్లను పెట్టి 2 సైడ్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడు తక్కువ వదిలేసాను, ఇంకో సైడు పొడవుగా వేలు ఉంది కదా, ఇది ఈ విధంగా పైన ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ఒక సేఫ్టీ పిన్ అనేది వేయండి. ఈ విధంగా మీరు వాష్ చేసి పెడితే మీరు చలికాలంలో ఇది ఓపెన్ చేసిన నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇంకా ఒకటి పాతది వేలు తీసుకున్నాను. దీనిపైన ఈ విధంగా ఉల్లన్ బెడ్షీట్ ఉంటుంది కదా, ఇది రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వేలు జతలో రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా. మనము డ్రెస్సులు ఇచ్చేసి ఉంటాము, వేలు చాలా బాగుంటాయి. వేలు మాత్రమే అలాగే ఉంటుంది కదా, అలాంటి వేలు తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. 2 సైడ్లు నేను ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ లేకపోతే దారము తీసుకొని 2 సైడ్లు కట్టవచ్చు. ఇది మీరు మీ దివానా దగ్గర పెట్టడానికి చాలా బాగా కనపడుతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత బాగా కనపడుతుందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ పాతది దింబు కవర్ తీసుకున్నాను. ఇంట్లో ఒక్కోసారి ఎవరైనా గెస్ట్లు వస్తే దింబు కవర్ ఉంటుంది, దింబు ఉండదు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఉల్లన్ బెడ్షీట్ను వేసి చపాతీ కర్రతో ఈ విధంగా అనండి, ఈక్వల్గా వస్తుంది. బాగా సాఫ్ట్గా ఉండే దింబు అనేది రెడీ అయ్యింది. మీ ఇంట్లో దింబు లేదు అన్నప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ పాతది టీషర్ట్ తీసుకున్నాను. ఈ విధంగా తిప్పి తర్వాత పైన ఈ విధంగా ప్రిల్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా టీషర్ట్ను తిప్పి దీని లోపలకు మీ ఇంట్లో పాతవి యూజ్ చేయకుండా ఉండే బట్టలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇందులో వేయండి. నేను మా ఇంట్లో పాత చీరలు ఇవి యూజ్ చేయను. మీ ఇంట్లో శారీ పెట్టి కోట్లు కానీ వేళ్ళు కానీ నైటీలు కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో వేసి నేను ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాను. తర్వాత సేఫ్టీ పిన్కి ఒకటి దారం ఎక్కించుకొని వేస్తున్నాను. ఈ విధంగా టైట్గా లాగండి. వేసుకున్న తర్వాత ఒక 2 గంటలు వేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న దారము ఇందులో వేస్తున్నాను. తర్వాత దీనిపైన డిజైన్ క్లాత్ తీసుకొని గమ్ వేసి అతికించండి. నేను ఇక్కడ వేస్ట్ది బ్లౌజ్ పీస్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను, గమ్ వేసి అతికించాను. చూసారు కదా, పాత బట్టలు అవసరం లేదు అని మనం అలాగే పెడతాం కదా, మనము ఈ విధంగా సోఫా పిల్లో రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.